తిరుమలలో ప్రధాని మోడీ కాన్వాయ్ సైరన్లు మోగిస్తూ పరుగులు పెట్టింది. అదేంటి ప్రధాని లేకుండా ఆయన కాన్వాయ్ తిరగడం ఏంటి అనుకుంటున్నారా? ప్రధాని భద్రతా నేపథ్యంలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కాసేపట్లో తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకోనున్నారు. ఇదే క్రమంలో తిరుమలలో మోడీ పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే ఆయన కాన్వాయ్కు మాక్ డ్రిల్ పెట్టారు. ఎస్పీజీ బలగాలు తిరుపతి ఎస్పీ భద్రతను పర్యవేక్షించారు. ప్రధాని బస చేసే అతిథి భవనం నుంచి శ్రీవారి ఆలయం వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ జరిగింది. తిరుమలలో ప్రధాని మోడీ కాన్వాయ్ సైరన్లు మోగిస్తూ పరుగులు పెట్టింది. అదేంటి ప్రధాని లేకుండా ఆయన కాన్వాయ్ తిరగడం ఏంటి అనుకుంటున్నారా? ప్రధాని భద్రతా నేపథ్యంలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కాసేపట్లో తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకోనున్నారు. ఇదే క్రమంలో తిరుమలలో మోడీ పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే ఆయన కాన్వాయ్కు మాక్ డ్రిల్ పెట్టారు. ఎస్పీజీ బలగాలు తిరుపతి ఎస్పీ భద్రతను పర్యవేక్షించారు. ప్రధాని బస చేసే అతిథి భవనం నుంచి శ్రీవారి ఆలయం వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేష్, తిరుమలలో ప్రధాని మోడీ కాన్వాయ్ సైరన్లు మోగిస్తూ పరుగులు పెట్టడం జరిగింది. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలకి రానున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఇవాళ సాయంత్రం 6:30కి తిరుపతి చేరుకోనున్నారు. నేరుగా స్వామివారి దర్శనానంతరం ఆయన 7:30కి తిరుమల చేరుకోనున్నారు. రాత్రి రచన విశ్రాంతి నిలయంలో ఆయన బస చేసి రేపు తెల్లారుజామున 8:45 మధ్యన ఆయన స్వామివారి దర్శనం చేసుకొని మరి రేణిగుంట విమానాశ్రయం తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే తిరుమలలో పూర్తిగా ఎనర్జీ వలయం అయిపోయింది, ఏదైతే సెక్యూరిటీ పరంగా పూర్తిగా కూడా ఎనర్జీ వలయంలో తిరుమల ప్రాంతం చేరుకునింది. ఏదైతే టీటీడీఓ మరి ఎస్పీ మరి దగ్గరుండి ప్రధానమంత్రి గారికి దర్శనం ఏర్పాటు చేయనున్నారు. సామాన్య భక్తులకు కూడా ఈ నేపథ్యంలో కొద్దిగా కట్టుదిట్టమైన కట్టడి చేయడం కూడా జరిగింది. స్వాతి, అవును, మరి ఇప్పుడు ఈరోజు మోడీ వస్తున్న నేపథ్యంలో మరి సామాన్య భక్తులు వస్తున్నారు కదా, సో మరి వాళ్ళకు ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి, లేదంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి? సామాన్య భక్తులకి కొంత ఇబ్బంది అయితే చోటు చేసుకుంటుంది. స్వాతి, ఏదైతే నరేంద్ర మోడీ దర్శనం చేసుకునే సమయంలో సామాన్య భక్తులకి ఎటువంటి దర్శనం ఉండదు. సో మోడీ గారు ఎప్పుడైతే వస్తున్నారో అది విఐపి బ్రేక్ సమయంలోనే వస్తున్నారు. సో ఆ టైంలోనే మోడీ గారు దర్శనం చేయడం జరుగుతుంది. సార్, రైట్, ఎగ్జాక్ట్లీ ఏ టైం వరకు మోడీ దర్శనం చేసుకోనున్నారు? మోడీ రేపు ఉదయం 8:50 స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో అది 9:20 ఆయన బయటకు వచ్చి నేరుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వెళ్తారు. Right. Thank you, Mahesh. Thanks for the details.